సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ట్రేడ్ విత్ ఏడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతు చూస్తాం. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఈ రోజు మిడ్ క్యాప్ నిఫ్టీ యాక్చువల్లీ జోన్లోనే ట్రేడ్ అయింది. నిన్న ఫిన్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా ఫిన్ నిఫ్టీ నిన్న నేను ఇచ్చింది బాగా చూడండి. నిన్న నేను ఇచ్చిన లెవెల్స్, ఓకే, సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ చూసుకోండి. ఇగో సపోర్ట్ దాని నుంచి రెసిస్టెన్స్, ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దాని నుంచి సపోర్ట్. ప్రీవియస్ నేను ఇచ్చింది యాస్టీస్ అలాగే జోన్ లో ట్రేడ్ అయింది. సో రేపు ఫిన్ నిఫ్టీ ఒకసారి లెవెల్స్ చూద్దాం. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఇగో ఫిన్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. జోన్ చూస్తే 21,500, 21,600 ఇవన్నీ జోన్లే. 21,500, ఓకే, 500, తర్వాత 600. ఓకే, ఇదంతా జోన్సే. ఇది ఒక జోను, నెక్స్ట్ ఇది ఒక జోను. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే జోన్సే. 21,500, 600 ఇవన్నీ రెసిస్టెన్స్ జోన్లు. సపోర్ట్ జోన్లకు వస్తే దగ్గరలో సపోర్ట్లు ఎక్కడా స్ట్రాంగ్ గా లేవు, ఉన్నాయి అంటే 21,400, 21,300, 21,200 ఇవి సపోర్ట్ల కింద ఉన్నాయి, కానీ నాట్ దట్ మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ అన్ను. ఓకే, ఉండడం అయితే ఉన్నాయి, బట్ నాట్ దట్ మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, సో నా వ్యూ రేపు నేనేం పెట్టుకుంటున్నానంటే, రేపు కూడా మార్కెట్ ఫిన్ నిఫ్టీ, ఓకే, ఫిన్ నిఫ్టీ 21,400 లేదా 21,350 ఈ రేంజ్, ఓకే, ఈ రేంజ్ లో ఉండి మార్కెట్ ఇక్కడే సేమ్ ఇదే విధంగా సపోర్ట్ తీసుకొని ఇదే రేంజ్ లో ట్రావెల్ చేసిందా మనకి రేపు కూడా ప్రీమియం డీకే కనబడుతుంది. 21,520 ఈ రేంజ్ లో, ఇక్కడ 21,000, ఓకే, 21,560 ఈ రేంజ్ లో రెసిస్టెన్స్ తీసుకుందా, ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు లాగే ఇదే రేంజ్ లో ఉంటే మనకి రేపు కూడా ప్రీమియం డీకే కనబడుతుంది. అది అడ్వాంటేజ్ రేపు. బట్ రేపు మనం చూడాల్సింది ఓపెన్ ఇంట్రెస్ట్ మార్నింగ్. ఏమైనా సింగిల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా పెరిగి ఒక సైడ్ తగ్గిందంటే అప్పుడు మార్కెట్ ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు సింగిల్ సైడ్ ఓపెన్, రెండు వైపుల ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా అంటే జోన్ బౌండ్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను, ఈ లెవెల్లో సపోర్ట్ చూసుకోండి, ఇక్కడ వస్తేనే బయింగ్ చేయండి అండి. మార్నింగ్ మార్కెట్ వచ్చి ఎగ్జాక్ట్ లెవెల్ టచ్ చేసింది, ఇక్కడ బయింగ్ మీరు ప్లాన్ చేసినా బయింగ్ అయింది. క్లోజింగ్ టైంలో ఇక్కడే క్లోజ్ అయింది, సపోర్ట్ ఏరియాలోనే క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ లోకి వెళ్ళి ఒకసారి మనం రేంజ్ చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో డ్యామ్ షూర్ 48,000 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది దాటి పైకి వెళ్ళడం కష్టం. సపోర్ట్ దగ్గరలో ఎక్కడా లేదు. నాకు సపోర్ట్ 47,000, నెక్స్ట్ 47,500. 47,500 అంటే ఇక్కడ ఇగో 47,500 ఈ రేంజ్ లో కనబడుతుంది. నెక్స్ట్ 47,000 ఈ రేంజ్ లో కనబడుతుంది సపోర్టు. ఓకే, ఈ రెండు రేంజ్ లో కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది కాబట్టి, ఓకే, కనబడుతుంది కాబట్టి ఈ రెండు రేంజ్ లో సపోర్ట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మార్కెట్ లో 48,000 అనేది ఒక మంచి రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రేపు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే నాకు రెసిస్టెన్స్ దగ్గర 48,000 కానీ 48,000 పైన కానీ మార్కెట్ దొరికి కిందకు వస్తే అప్పుడు నేను పిఈ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే సపోర్ట్లు ఎక్కడ స్ట్రాంగ్ గా లేవు, సో కాల్ ప్లాన్ ఎక్కడ చేయను, ఓన్లీ పిఏ ప్లాన్ చేస్తాను. అది కూడా ఎక్కడ రెసిస్టెన్స్ దగ్గర దొరికితేనే, లేకపోతే లేదు. మీరు ఇంకేమి చేయొద్దు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అంతే తప్ప మీరు అనవసరంగా ఏం చేసి ప్రీమియం డిక్ అవుతుందాన్ని మీరు లాస్ అవ్వకండి. ఓకేనా, ఇంకంత దానికన్నా ఇంకేం చెప్పవసరం లేదు. ఫిన్ నిఫ్టీ ఏమైనా పొజిషన్స్ ఉన్నాయా అంటే, ఫిన్ నిఫ్టీలో ప్రెసెంట్ చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, పుట్ సైడ్ పొజిషన్స్ తగ్గాయి. అదే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కాల్ అంటే రెసిస్టెన్స్, మార్కెట్ పడే పొజిషన్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ పొజిషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, పుట్ సైడ్ పొజిషన్స్ తగ్గాయి. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఏమైంది అంటే, ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఫ్యూచర్ లో షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. సో లాంగ్ అన్వైండింగ్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్లేయర్స్ పని. లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ కూడా ఓకే. నా విధంగా ఫిన్ నిఫ్టీ ఏమో రేంజ్ లో ఉంది, దీన్ని చూస్తే ఒక ఫిన్ నిఫ్టీ ఒక రేంజ్ లో ఉందని కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ సంగతి చూస్తే లాస్ట్ 60 minutes లో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 16 షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్.
బట్ ఇవన్నీ చూస్తే మాత్రం నాట్ ఏ బిగ్ ప్లేయర్, యావరేజ్ గా. షార్ట్ బిల్డప్ అంటే సెల్ చేశారు, లాంగ్ బిల్డప్ అంటే బై చేశారు, మళ్ళీ షార్ట్ బిల్డప్ సెల్ చేశారు, మళ్ళీ కొంతమంది బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అంటే ఓవరాల్ గా చూస్తే బై సెల్ జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. అందుకే మార్కెట్ ఈ రోజు ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ ఒక ప్రీమియం డికే అవుతూనే వచ్చింది. ఇగోండి పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. సో పెద్దగా మూమెంటం లేదు. సో బై సెల్ అయ్యింది. సో నా వ్యూ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కూడా పర్టికులర్ లెవెల్ దగ్గర దొరికితే తప్ప స్ట్రాంగ్ గా ఎక్కడ మనకి ఏం లేవు కాబట్టి పర్టికులర్ లెవెల్లో కనబడితే తప్ప మీరు పుట్ సైడ్ ప్లాన్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఎవరైనా 200 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. వీడియో కింద కామెంట్స్ లో వెళ్ళండి, ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది మన మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ రోజు ట్రేడ్, ఈవెన్ మంచి ప్రాఫిట్ వచ్చింది. డన్, బుక్ ద ప్రాఫిట్ అని చెప్పాం, డన్ ఫర్ ద డే. అండ్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే న్యూ ఇయర్ ఆఫర్ ఉంది. న్యూ ఇయర్ ఇంకా వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ ఆఫర్ ప్రెసెంట్ రన్ అవుతుంది. అది కూడా ఎవరు స్పెసిఫిక్ గా ఎవరైతే జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం, అది కూడా అందరికీ కాదు. అండ్ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. న్యూ ఇయర్ ఆఫర్ 7001456759. ఓకే, ఇది నంబర్. టీమ్ మీరు మెసేజ్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి, టీమ్ కాంటాక్ట్ అవుతారు, మీకు డీటెయిల్స్ పంపిస్తారు. A to Z కోర్స్ లో కోర్స్ లో ఏమొస్తుంది అంటే సెల్లింగ్ వస్తుంది, బయింగ్ వస్తుంది, టూల్స్ వస్తాయి, ఆల్గో వస్తుంది, క్రిప్టో ట్రేడింగ్ రిలేటెడ్ గా వస్తాయి. అంటే క్రిప్టో అంటే లైక్ ఎలా అంటే బిట్ కాయిన్ సెల్లింగ్ దాని రిలేటెడ్ గా వస్తే దానికి రిలేటెడ్ గా నేను ఏ టెలిగ్రామ్ ఛానల్లో నా దగ్గర ఇప్పుడు చాలా మంది నాకు అడుగుతుంది, సార్ మీ దగ్గర టెలిగ్రామ్ ఛానల్ బోల్డ్ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, నేను అవన్నీ ఏవి వాడట్లేదు. ట్రేడ్ విత్ ఏడి ఓన్లీ 177 మెంబర్స్, ఇది కూడా 200 రూపీస్ కడితేనే మీరు జాయిన్ అవుతారు. నెక్స్ట్ A to Z కోర్స్ గ్రూప్, ఇది నా టీం పర్సనల్ గా మీకు లింక్ షేర్ చేస్తుంది. A to Z కోర్స్ గ్రూప్ నా దగ్గర ఉన్నవి ఆ రెండే, మిగతావి ఇంకా గ్రూపులు లేవు. ఓకే, సో మీరు ఫేక్ గ్రూపులు జాయిన్ అయ్యి నన్ను అడగండి. నెక్స్ట్ ఇవన్నీ ఆల్గా ఉంది, ట్రేడింగ్ ఉంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఉన్నాయి, కోడ్లు ఉన్నాయి, స్వింగ్ ట్రేడింగ్ ఉంది, మంత్లీ పొజిషన్స్, వీక్లీ పొజిషన్స్, ఇంకా A to Z అంటే A to Z సండే క్లాస్ అవుతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఫస్ట్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాం. మీరు అన్ని వినండి, విన్నాక మీరు ఇంకా క్లారిటీ రాకపోతే మీరు డైరెక్ట్ గా మా టీంకి అడగండి, ఆర్యన్ సార్తో మాట్లాడాలని. మా టీం మీకు ఏదో ఒక టైం చెప్తారో డెఫినెట్ గా టైంలో నేను మీకు కాల్లో మాట్లాడతాను. ఓకేనా, ఇదైతే మా డీటెయిల్స్, నా ఇన్ఫర్మేషన్ నేను అంత ఇచ్చాను. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.